హలో అండి. హాయ్, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి అండి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను, మరియు వెస్ట్ బెంగాల్ కూడా వెళ్తుంటాను. మీకు మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వచ్చి నన్ను అక్కడ సంప్రదించవచ్చు. చాలామంది పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు మోకాలు చిప్పలు కానీ తొంటి ఆపరేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేయాలట కదా, అది అవసరమా అని అంటుంటారు. అది డెఫినెట్లీ చాలా అవసరం అండి. యాక్చువల్లీ పేషెంట్ భయపడేది ఆపరేషన్ కాదు, చాలామంది పేషెంట్లు భయపడేది ఆపరేషన్ తర్వాత వచ్చే ఫిజియోథెరపీ గురించి. దాని గురించి ఆలోచించి వాళ్ళు చాలామంది ఆపరేషన్కి వెనకాడుతూ ఉంటారు. ప్లస్ ఇదివరకు జరిగిన పేషెంట్లు వాళ్ళు కూడా ఈ పేషెంట్ల సలహాలు ఇచ్చి ఫిజియోథెరపీ చాలా కష్టం ఉంటుందని చెప్తుంటారు. అది నిజం కాదమ్మా. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఉంటారు, అందరికీ అదే రూల్ వర్తించదు. కొంతమంది పేషెంట్లు ధైర్యంగా ఉంటారు, కొంతమంది పేషెంట్లు నాజుగ్గా ఉంటారు, కొంతమంది నొప్పి తట్టుకోగలుగుతారు, కొంతమంది నొప్పి తట్టుకోరు. కానీ మేము ఆర్థోపెడిక్ సర్జన్లా చెప్పేది ఏంటంటే కంపల్సరీ నొప్పి ఉంటుందమ్మా. నేను చెప్పేది అయితే నొప్పి ఉంటుంది, 30 రోజులు ఉంటుంది. మొదటి రోజు ఉన్నంత నొప్పి 30 రోజు ఉండదు. మీకు ఆపరేషన్ చేసిన మొదటి రోజు నొప్పి డెఫినెట్గా ఉంటుందమ్మా. కానీ మేము ఆపరేషన్ థియేటర్లో లేకపోతే ఆపరేషన్ నుంచి బయటికి వచ్చాక మీకు కొన్ని మందులు ఇస్తూ ఉంటాము, ఇంజెక్షన్లు ఇస్తుంటాము, రకరకాల అనస్థీషియా ఉంది. దాంతో మీకు నొప్పి తగ్గుతుందమ్మా. ఫస్ట్ ఫ్యూ డేస్ నొప్పి ఎక్కువ ఉంటుంది. ఆ నొప్పి తగ్గించుకోవడానికి మేము హాస్పిటల్లో ఉన్నంతసేపు వివిధ మందులతోని మీకు నొప్పి తగ్గిస్తాం. మీరు ఇంటికి వెళ్ళాక ఈ ఇంజెక్షన్లు కాకుండా ట్యాబ్లెట్ రూపంలో మేము నొప్పి తగ్గే మాత్రలు ఇస్తాం. తర్వాత మేము 15-20 డేస్కి కుట్లిప్తాం. 15 కుట్లిప్పాక మేము ఆ నొప్పి డోస్ని మెల్లిగా ఇంకా తగ్గిస్తాం. 30 రోజుల తర్వాత మీరు వచ్చాక కూడా ఇంకొంచెం ఏమైనా నొప్పి ఉంటే దానికి తగ్గట్టు నొప్పి మాత్రలు ఇస్తాం. సో అన్ని రకాల నొప్పి మాత్రలు ఇవ్వకూడదమ్మా. ఫస్ట్ ఫేజ్లో కొంచెం ఇవ్వాలి, తర్వాత కొంచెం తగ్గించుకుంటూ నిదానంగా నొప్పి మాత్రలు టోటల్గా స్టాప్ చేయాలమ్మా. ఇంకొకటి, నొప్పి మాత్రలు కూడా కంటిన్యూస్గా వేయకూడదు. పవర్ఫుల్ మాత్రలు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కిడ్నీ అండ్ పొట్టలో గ్యాస్ అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. సో అందుకోసమే కొంచెం నొప్పి భరించాల్సిందే పేషెంట్లు. 30 రోజులు కనుక వీళ్ళు నొప్పి భరిస్తే రానున్న 30 సంవత్సరాలు పేషెంట్కి బెటర్ ఉంటుంది. ప్లస్ అప్పుడు ఫిజియోథెరపీ అంటే భయపడొద్దమ్మా. ఫిజియోథెరపీ చేసేది మీ మంచి కోసమే. మీరు నొప్పి కొంచెం భరించి ఫిజియోథెరపిస్ట్తో సహకరించి డాక్టర్ చెప్పినవి పాటిస్తే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. తర్వాత నొప్పి లేని జీవితం గడపచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకొచ్చు. కానీ ఈ మొదటి 30 రోజులకు పక్కవాడు చెప్పిందని చెప్పి లేకపోతే మీరు భయపడి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయకపోతే ఆపరేషన్ చేసి లాభం లేదు. 50% డాక్టర్ చేతిలో ఉందమ్మా. డాక్టర్ బాగా ఆపరేషన్ చేయాలి, ఆయనకున్న స్కిల్తోని విద్యతోని మీకు బాగా ఆపరేషన్ చేయాలి. 50% ఈ కేసు సక్సెస్కి ఫిజియోథెరపీ అండ్ పేషెంట్ సహకారం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఫిజియోథెరపీ కూడా ఈ ఆపరేషన్లో ఒక భాగమే. సో ఓన్లీ ఆపరేషన్ చేస్తే నేను బాగా అయిపోతాను, డాక్టర్ గారు చేస్తే అయిపోతానని ఉండదమ్మా. మీ వంతు కృషి కూడా మీరు చేయాలి. నెల రోజులు ఫిజియోథెరపీ బాగా చేయాలి, చేస్తే బెటర్ అవుతారు. మీ కుంటుకుంటూ మారడానికి టోటల్ 3 మంత్స్ పడుతుంది. 1 మంత్ నుంచి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. పూర్తిగా మీ నడక మారడం తెలియాలి అంటే కంపల్సరీ 3 మంత్స్ పడుతుంది. మీరు ఫిజియోథెరపీ గురించి భయపడాల్సింది ఏం లేదు. పక్కవాడికి నొప్పి ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకి నొప్పి తట్టుకునే శక్తి తక్కువ ఉండొచ్చు, కానీ మీకు నొప్పి తట్టుకునే శక్తి ఎక్కువ ఉండొచ్చు. సో అందరికీ ఒకే విధంగా రూల్ ఉండదమ్మా. మీకు నొప్పే ఉండకపోవచ్చు, మీకు చేసిన విధానం వేరే ఉండొచ్చు, పక్కవాడు చేసిన విధానం వేరే ఉండొచ్చు, డాక్టర్లు వేరే ఉండొచ్చు, మీరు చేసే పద్ధతి వేరే ఉండొచ్చు, ఫిజియోథెరపీ వేరే ఉండొచ్చు. అందరినీ జనరలైజ్గా ఒకటే కేటగిరీ కింద పెట్టకండి. ఫిజియోథెరపీ చేస్తే నొప్పులు ఉంటాయి, ఆపరేషన్ తర్వాత నొప్పులు ఉంటాయి అనేది అందరికీ ఉండదమ్మా. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. సో అది గుర్తించి డాక్టర్తో కరెక్ట్గా కన్సల్ట్ అవి అన్నీ ముందే మాట్లాడుకుంటే మీకు ఈ లేనిపోని అపోహలు ఉండవమ్మా. రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.